నేనేమి ఎక్కువగా మీతో మాట్లాడను. ఒక 5 నిమిషాలు వరకట్ట 4 మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయంలో దావీదు మహారాజు దేవుని మందిరం కట్టాలని ప్రయాసపడి బంగారాన్ని సంపాదించాడు, ఎండి సంపాదించాడు, పాలరాళ్ళు సంపాదించాడు. దేవుని మందిరం కట్టాలి అని సమకూర్చుకున్నాడు. మందిరానికి సరిపోయినన్ని అన్నీ సమకూర్చుకున్నాడు. సమకూర్చబడిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేశాడు. చేయమంటవా వద్దంటవా అని. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నువ్వు మందిరం కట్టద్దు అన్నాడు. ఒక మాట వినపడుతుంది, మీకు చెప్పేది వినపడలేదా? అన్నీ సమకూర్చుకున్నాక మరి ఇక్కడ ఉన్నంటి స్థానిక సంఘ ప్రియులు ఏమేమి కొన్నారో నాకు తెలియదు. స్టీలు కొన్నారా, ఇసుక కొన్నారా, కంకర కొన్నారా? మందిరం కట్టాలంటే ఇవన్నీ ముందు ఏం కావాలి? డబ్బు కావాలి. ఓరకనే ముగ్గులు అయిపోదు, డబ్బు కావాలి. మందిరం కట్టాలంటే డబ్బు కావాలి. అందువల్ల ఆయన అన్నీ సమకూర్చాడు. మందిరం కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దావీదు రాజుని మందిరం కట్టొద్దు, నువ్వు ఆగు అన్నాడు. ఆయన ఏం చేశాడు? కట్టాడా, ఆగిపోయాడా? మీకేందుకు తెలియదు? వాక్యం మీకు బాగా తెలుసు. ఏందయ్యా, నేను బంగారం సంపాదించే మామూలు దాంతో కట్టంలా నీకు మందిరం. నేను బంగారము, ఎండి, పాలరాయి, ముత్యములు, పగడాలతో కడతానయ్యా మందిరం నీకు అన్నాడు. నీ బంగారం వద్దు, నీ ముత్యాలు వద్దు, నీ పగడాలు వద్దు, నీ మానులు వద్దు, అసలు నువ్వు మందిరమే కట్టొద్దు అన్నాడు. ఒకటే మాట. మన పోటీ వాళ్ళు అయితే ఏం చేస్తాం? ప్రార్థనలు చెప్పాడు అనుకోండి, ఊరక కట్టొద్దని 4-5 పిలిచి మీరు కూడా చేయండి ప్రార్థన, ఆయన ఏంది వద్దంటున్నాడు. మన అందరం కలిసి చేస్తే ఏమైద్ది? మళ్ళీ కట్టమని చెబుతాడేమో అని ప్రార్థన చేపిస్తాం. ఒక వారం చేస్తాం ప్రార్థన. ఇప్పుడు కట్టమని వాళ్ళని కడతాం. కానీ మందిరం కట్టొద్దంటే అన్ని సమకూర్చాలి. ఆయన ఏం పడ్డాడండి? మందిరం కట్టకుండా ఆగిపోయాడు. నువ్వేం దిగులు పడగాక, ఇక నేను కట్టొద్దని నువ్వేం దిగులు పడగాకు. నీ కుమారుడి చేత నేనేం కట్టించుకుంటా? మందిరము కట్టించుకుంటా. మరి కోటి ప్రయాసపడుతున్నాడు. నేను మందిరం కట్టమంటేనే కట్టు. ఇక్కడ సంఘం కట్టమంటేనే దేవుడు కట్టండి. నువ్వే కాదు, ఎవరైనా సరే. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా ఏ పని చేయాలన్నా, ఏ మందిరం కట్టాలన్నా ఆయన చేతులకు అప్పగించి ఆయన కట్టమంటే కట్టాలి, లేకపోతే గమ్మున ఊరుకోవాలి. ఇది కచ్చలతో అదేమంటుంది దాన్ని, పవర్సాలతో కట్టేది కాదు దేవుని పని. ఇల్లు కట్టుకోండి, ఒక 100 కట్టండి ఇల్లు. నేను వద్దంటలా. డబ్బులుంటే ఎన్ని కట్టాలి? ఇల్లు ఒక 100 కట్టండి, వద్దంటలా నేను. కానీ దేవుని పని మాత్రం అలా కట్టకూడదు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, ఆయన ప్రేరేపణ, ఆయన ఉద్దేశం ఇక్కడుంది. ఆయన కట్టాలి అంటే ఖచ్చితంగా కట్టండి, దేవుని ఆరాధించండి, ఏమి ప్రాబ్లం లేదు. కానీ ఆయన వద్దన్న తర్వాత మనం చేస్తే మాత్రం ఆ పని మనకు వరిదిల్లదు. దావీదు మహారాజు సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే, నా దేవుని మందిరముకు నాకున్న మక్కువ చేత, నాకున్న ఆశ చేత నేను అనేకమైన వస్తువులు సంపాదించానయ్యా అంటున్నాడు. మందిరం కట్టాలని ఆశే, కానీ మందిరం కట్టాలంటే ప్రయాస కూడా ఉంది. ప్రయాసపడాలి, ఊరకనే మందిరం రాదు. ప్రయాసపడండి, దేవుని చిత్తానికి అప్పగించండి. ఇది దేవుని కార్యము. ఇక్కడ దేవుని పరిచర్య జరగాలి, ఇక్కడ దేవుని ఆలయం ఉండాలి అంటే దేవుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఆయనే కట్టిస్తాడు. దేవుని ఆత్మతో సత్యముతో మీరందరూ ఆరాధన చేయొచ్చు. ఆయనకి ఇష్టమైన పని, ఆయనకి ఏదైతే ఇష్టముందో, ఏదైతే ఆయన చేయాలనుకుంటుండో ఆయన చేతులకు అప్పగించుకొని అలాగ చేయటానికి ప్రభు కృప మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ఆ స్థలంలో పరిశుద్ధ అని కీర్తన పాడుతూ మందిర పునాది కార్యక్రమాన్ని మరి దైవజనుల ద్వారా ఏర్పాటు చేద్దాం. అందరూ లేచి నిలబడి ఆ స్థలానికి రండి. అయ్యా వందనం.
పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా, వరదూతలైన వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా. మారాత్మలను నేక దేవా, జనకకు మారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరాణి, ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను, ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా. గ్రంథము 28:16, ఐజాయా చాప్టర్ 28 verses 16. నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నవారంతా తెరిచి చూడండి. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదైన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు. దేవుడి లేఖన భాగములను దీవించునుగాక. ఈ సమయంలో మన బ్రదర్ విజయ్ గారా, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రియులు సహోదరులు, ఆస్ట్రేలియా నుండి వచ్చిన అదే ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు నాయన ప్రభా. మరి తండ్రి, మధ్యాహ్న సమయంలో మమ్మల్ని ఇక్కడ క్షేమంగా చేర్చినావు, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ప్రభా, మరి సంఘం యొక్క పునాది మరి నీవై ఉంటుండగా ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ పునాది మీద నాయన సంఘాన్ని కట్టుకున్నట్టుకు నాయన ప్రభా, మరి యొక్క సంఘ కాపరికి నాయన జ్ఞానాన్ని దయచేయండి. సంఘ సభ్యులతో కూడా మాట్లాడండి తండ్రి. అవును ప్రభా నాయన, మరి నిన్ను విశ్వసించి నాయన ప్రభా, విశ్వాసముతో నాయన ప్రభా, మరి నీవు పలికిన మాట ప్రకారమే నాయన ప్రభా సంఘాన్ని కట్టి నాయన ప్రభా, తద్వారా అది అభివృద్ధి పొంది నాయన అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండులాగా నా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా సొంత ప్రయాసము కాదు నాయన, మరి నీ కృప లేనిదే మేమేమి చేయలేము తండ్రి, నీ శక్తి లేనిదే మేమేమి చేయలేము నాయన ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభా, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అనేక మందికి నాయన ప్రభా ఆశీర్వాదకరంగా ఉండేలాగా కృపను దయచేయండి తండ్రి. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నాయన ప్రభా, మరి క్రీస్తుని గూర్చిన వార్త తెలుసుకొని నాయన ప్రభా, నిన్ను స్వీకరించి నాయన ప్రభా, నీ సంఘంలోనికి నాయన ప్రభా స్వీకరించే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ నాయన ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, త్వరలో నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.
పునాది చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్నాను. వేసారుగా, ప్రార్థన చేశారుగా. వేస్తావా? సరే సరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కొంచెం కొంచెం పరిశుద్ధ నామములో ఆయన పెద్ద బిల్డర్ కదా. అంటే పెట్టు 7 కోటి. కట్నం పెట్టయ్యా. పెట్టాలి ఇప్పుడు. కట్నం సుధీర్ పెట్టు. రా పెట్టు, రాయి పెట్టు. రాయి ఒక రాయి. చాలు చాలు చాలు, నువ్వేం చేయగాక, మళ్ళీ పడితే కష్టం. రమేష్ రమేష్ చేసి మొత్తం సిమెంట్ అంటే ఒకటి. నువ్వు ఒక రాయి పెట్టు. మధ్యలో సిమెంట్ రాకపోతే వేసి సిమెంట్ అయినా అది పైన వేసేయండి. ఆ గాడిలో ఒకటేయండి. ఆయన జాతరలో నా జాత కాదు, రమేష్ అన్న వేస్తాడు. నగ్గుతాయి పైపు పెట్టి చేస్తాడు రమేష్ అన్న. అన్ని జాతరలు అది అదిగో చూడు, అది కాదు కాదు కాదు. రమేష్ అప్పు ఇచ్చాడు. మీరంటే కొంచెం కట్ చేసి హైదరాబాద్ ఏందనుకుందో చూడు. అవతలతో సహా చెప్తాడు. సిమెంట్ ఇప్పుడు చేయను, ప్రార్థన చేసే. చేయనా చేస్తే మహాగణుడవు మహోన్నతుడైన ప్రేమ గల ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కొన్ని దినాలుగా మాసాలుగా కనిపెట్టాం ఈ నెహ్రూ నగర్లో మందిర ప్రారంభం కొరకు ఈయన పునాది వేయటాన్ని మీ కృప చూశారు. ఆయన ప్రారంభించినటువంటి ఈ మందిరం త్వరలో పూర్తయి ప్రియులందులో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచి మీ కొరకు కార్యాలు జరిగించినట్లుగా ఆది అంతా మీరే తోడయండి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క అన్యోన్యమైన సావాసము, పరిశుద్ధాత్ముడి యొక్క నింపుదల కాపుదల ఈ కట్టడం మీద చేరి వచ్చిన మాయందరి మీద సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కొందనాలు. పొద్దున్న నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తానికి క్షమించాలి మా లేటు కొరకు. పెద్ద ఆయన వచ్చిందాక మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.